Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. మీరు ఎప్పుడైనా ఎవరైనా అప్రోచ్ అవుతారా మారుతి? అంటే మీతో నేను సినిమా చేద్దాం అనుకుంటున్నాను, లేకపోతే మీ బ్యానర్ మీద తీద్దాం అనుకుంటున్నాను అంటే అప్రోచ్ అంటే ఫస్ట్ నేను మెంటల్గా ప్రిపేర్ అయితే నేను ఒక కథ అనుకుంటున్నానని నాకు ఫస్ట్ కాన్ఫిడెన్స్ ఉండి ఇది వీళ్ళకి చెప్పచ్చు, వెళ్ళి నేను మాట్లాడితే ఈ కథ ఒప్పుకుంటారు అని ఫస్ట్ నేనే పెద్ద క్రిటిక్ని, నన్ను నేనే అబ్బాయి ఈ కథ గురించి వెళ్ళి వాళ్ళని కలిసి ఇప్పుడు వాళ్ళ టైం ఎందుకు వేస్ట్ చేయడం అని ఫస్ట్ నన్ను నేను కించపరుచుకుని వెనక్కి వచ్చేస్తూ ఉంటాను. అదొక మైనస్ పాయింట్ కూడా నాకు. అన్ని ప్రతిదీ క్రిటిసైజం చేసుకుంటూ ఈ రేంజ్లో తెద్దాంలే చాలే అని అట్లా నేను సరిపెట్టేసుకుంటుంటా. బట్ నా ఫ్రెండ్స్ ఏంటంటే ఇలా కాదు ఇలా తీయాలని నాకు యూవి క్రియేషన్ వంశీ బన్నివాస్ వీళ్ళందరూ నాకు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. అలా కాదు నువ్వు ప్రభాస్తో తీయి ఇలా వాళ్ళు కూడా ఇచ్చే మోటివేషను. అందరు హీరోలను కలిసాను నేను, అందరూ చాలా బాగా మాట్లాడతారు, అందరూ కూడా మంచి కథ తీసుకురా డెఫినెట్గా చేద్దామని. అంటే ఇండస్ట్రీలో చాలా హెల్దీ అట్మాస్ఫియర్ ఉంది. అంటే మన దగ్గర నిజంగా కష్టపడే తత్వం ఉండి మంచిగా బాగా తీస్తానని నమ్మకం ఉంటే ప్రతి హీరో ఇస్తారు ఇక్కడ డేట్లు. అయితే మీరు నార్మల్గా కూడా ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఏదో పేపర్ పెన్ తీసుకొని కథ రాస్తూనే ఉంటారు, ఏదో ఒక కథలు నేను కథలు అట్లా రాయను కానీ ఆలోచించుకుంటూ ఉంటా. బట్ ఏ సినిమా కథ అయితే వర్క్ చేస్తుంటానో దాని డైలాగ్ వర్షనే రాస్తూ ఉంటాను. అది రాస్తుంటారు. బట్ అదర్వైజ్ కూడా వేరే కథలు 10-15 కథలు అయితే కథలు అంటే నేను ఒక కాన్సెప్ట్ అనుకుని బ్రెయిన్లో అనుకుంటా, ఎవరైనా ఫ్రెండ్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు వాడితో ఒక అరగంట చెప్పానంటే ఆ అరగంట బ్రెయిన్లో ఫ్రీజ్ అయిపోద్ది అంతే. దాని పాయింట్ రాయను అసలు. ఇది మళ్ళీ ఈ కథ అని ఎత్తినప్పుడు నాకు ఆ ఛానల్ ఓపెన్ అయ్యి అది మొత్తం చెప్తుంది. నాకున్న అసెట్ ఏంటంటే 1 year తర్వాత అడిగినా సరే యాజ్ ఇట్ ఈజ్ మొత్తం చెప్తాను నేను. 1-2 years బ్యాక్ ఏం చెప్పాను మళ్ళీ ఇప్పుడు అదే యాజ్ ఇట్ ఈజ్గా చెప్పగలుగుతా. మీరు రేటింగ్ వేసుకుంటే ఒక డైరెక్టర్గా, ఒక రైటర్గా, ఒక యాక్చువల్గా అంటే స్టోరీ బోర్డ్ రైటర్గా, సపరేట్ రైటర్ వేరు స్టోరీ బోర్డ్ రైటర్ వేరు, మూడింటికి మీరు అవుట్ ఆఫ్ 10 ఎన్ని వేసుకుంటారు మార్క్స్? నేను మా అయితే 5 వేసుకుంటాను మూడింటికి అంతే. ఎందుకనంటేనండి నేను కొంతమంది డైలాగులు ఉన్నప్పుడు డైలాగులు అంటే అలా రాయాలని చాలామంది, ఎందుకంటే నేను ఏ బుక్స్ చదవలా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే నేను బుక్స్ చదివి డైలాగ్స్ నేను రాయలేను, నాకు వచ్చింది ఏదో రాసుకుంటూ వెళ్తున్నా. బట్ ఆ డైలాగ్ ఏంటంటే బుక్ నుంచి వచ్చింది కదా, నా లోపల నుంచి వచ్చింది. అది చాలామంది ఏంటంటే ఇక్కడ బుక్స్ చదివి బాగా అంతా దాని మీద స్టడీ చేసి ఇక్కడికి వచ్చి డైలాగులు రాస్తుంటారు. ఆ డైలాగులు రాయటం కూడా అంత ఈజీ కాదు. బట్ నాకేంటంటే నేను సినిమాని ఏ కోణంలో చూస్తున్నానో, ఏ ఆడియన్కి అర్థమయ్యేలా చెప్తున్నాను అనేది అంతవరకు నేను చూసుకోగలుగుతా. ఇంకా అంతకు మించి నేను డెప్త్కి వెళ్ళను. మీరు ఇంకా యూ స్టిక్ టు ఓన్లీ డైరెక్షన్ అండ్ ప్రొడ్యూసింగ్ అండి, లేకపోతే ఇంకా మిగతా ఏమన్నా డిపార్ట్మెంట్స్ని కూడా మీరు టచ్ చేస్తారా? లైక్ ఎడిటింగ్, సింగింగ్ అంటే నాకు పైన వచ్చిన వాటికి వెళ్ళిపోయి కూర్చుని దాంట్లో మనం, ఎందుకంటే ఒక డిపార్ట్మెంట్లో ప్రొఫెషనల్ వాళ్ళు అవుతారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూర్చుని నాకు ఇలా కావాలని చెప్పగలం కానీ నువ్వు ఇలా చేయి అనకూడదు, తప్పు. ఎందుకనంటే ఎలా చేయాలో అతనికి తెలుసు, మనకంటే బెటర్ తెలుసు. ఇది ఖచ్చితంగా మనం నాకు ఇలా కావాలని మాత్రం చెప్పగలిగితే దానికి బెస్ట్ ఇచ్చేస్తారు వాళ్ళు. అందువల్ల మనం అసలు అలా ఇన్వాల్వ్ అవ్వను నేను. సో చిన్నప్పుడు 50 రూపాయల నోటు కూడా సరిగ్గా చూడని ఒక మారుతి ఈరోజు నిజంగా కోటీశ్వరుడు అయ్యాడు లేదా ఐ డోంట్ నో, యూ మైట్ హ్యావ్ కోటీశ్వరుడు అయి ఉంటారు మీరు. ఎందుకు ఎవరు కోటీశ్వరుడు ఇవాళ చాలా ఈ రోజుల్లో చాలా తక్కువే కదా, ఇట్స్ నాట్ దట్ బిగ్ డీల్. ఇప్పుడు కోటి మ్యాటర్ ఎందుకులేండి, ఇప్పుడు కోటి ఇన్కమ్ ట్యాక్స్ రైజ్ చేయమని డిమానిటైజేషన్ టైంలో అవన్నీ ఎందుకంటారు? నాకు వచ్చేయి వెళ్ళేయి అన్ని క్లారిటీ ఉంటుంది. అలా అంటలేదు నేను. మై ఇంటెన్షన్ ఈజ్ నాట్ అబౌట్ వాట్ యువర్ మనీ పార్ట్ నేను అడగట్లేదు. నేను అనేది ఏంటంటే అసలు జీరో స్టేజ్ మొదలైన జీవితం ఏమి జీరో ఉన్నవాడిని ఒక ఇంతమంది గుర్తించి వీడే పలానోడని తెలియడం పెద్ద కోట్లు ఉన్నట్టు అంతే. అదే ఆస్తి. మనకి పేరు సంపాదించుకుంటే చాలండి, డబ్బులు ఇంటికి వస్తాయండి. కనుక్కుని ఎక్కడ మీ హౌస్ అని వస్తాయి. ఆ కాన్సెప్ట్ నమ్మితే చాలు. మీ వైఫ్ నుండి అలాగే మీ ఈ 11 ఏళ్ళ 12 ఏళ్ళ ఇవి వైవాహిక జీవితంలో మీరు మీ మ్యారీడ్ లైఫ్లో మీరు నేర్చుకున్నది ఏంటంటే వాట్ ఈస్ ఇట్ దట్ యు లెర్న్డ్ యాజ్ అ పర్సన్? ప్రొఫెషనల్గా మీరు చాలా ఎదుగుంటారు, అంటే ఒక ఇలాంటి ఒక ఫీల్డ్లో ఉండి మీరు ఇష్టపడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక మ్యారీడ్ లైఫ్లో
దీన్ని బ్యాలెన్స్ చేస్తూ వైఫ్ నుండి మ్యారీడ్ లైఫ్ నుండి మీరు మీరు ఎక్స్పీరియన్స్ అయిన కొన్ని బ్యూటిఫుల్ థింగ్స్ ఏమిటి? ఫ్యామిలీని ఎంత ప్రేమిస్తే ప్రొఫెషనల్గా ఆ పర్సన్ కూడా అంత హ్యాపీగా ఉంటాడు. అదైతే నేను నేర్చుకుంది. ఎందుకంటే నా పిల్లలతో మా వైఫ్తో ఎంత నేను హ్యాపీగా ఉంటానో నా ప్రొఫెషనల్ లైఫ్ పొద్దున్న వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళే వరకు కూడా నేను అంతే హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ అసలు ఇంట్లో సుఖంగా ఉండాలి. ఇంటికి ఎప్పుడు వెళ్తాం రా బాబు ఈ నరకం అని ఫీలింగు రాకూడదు. ఈడు ఎప్పుడు వస్తాడు రా బాబు టార్చర్ చూపిస్తాడు అన్నట్టు అని వాళ్ళకే ఉండకూడదు ఫస్ట్. ఇది అయితే నా లైఫ్లో లేదు. ఎందుకంటే మా వైఫ్ని ఒక మంచి ఫ్రెండ్గా చూస్తాను నేను. తను కూడా నాకు కూడా సజెషన్స్ బాగా ఇస్తుంది. అలాగే నా పిల్లలంటే ఇంకా నాకు బెస్ట్ ఎంటర్టైనర్. నాకు ఇంకా వాళ్ళతో గడుపుతుంటే నాకు ఇంకా వేరే ఇది తెలియదు. ఇంకా అంతకుమించి చాలు. మీ వైఫ్కి ఇంట్రెస్ట్ లేదండి అసలు? మీకు అసలు షూటింగ్ స్పాట్ కూడా రాదు మా వైఫ్. అసలు కొన్ని మీరు ఏం కథ చేస్తున్నారు, ఏం రాస్తున్నారు? ఖచ్చితంగా చెప్తా. 100% ప్రతి నా సినిమాకి కథ తనకి చెప్పిన తర్వాతే బాగుందని టిక్ చేస్తేనే ముందుకెళ్తుంటా. మీ వైఫ్కి మీ మీద ఎలాంటి అభద్రతా భావాలు లేవా? అభద్రతా భావం అంటే అసలు 6 అయితే నేను ఇంట్లో ఉంటా కదా, అంతేనా? వీడికి అసలు బయటకు కూడా ఎందుకంటే మా ఫ్రెండ్స్ పార్టీలు అవన్నీ పిలిచినా సరే నేను వెళ్ళను. ఎక్కువ ఇంట్లో గడపడానికి ఇష్టపడతా. నో వాట్ ఐ మీన్ టు టెల్ ఇస్, మీరున్న అగైన్ రిపీట్ చేస్తున్నాను, మీరున్న ఫీల్డ్ సినిమా ఫీల్డ్ అనగానే జనరల్గా ఒక కైండ్ ఆఫ్ వెంటనే ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోతుంది. నాట్ ఓన్లీ సినిమానండి, ప్రతి ఫీల్డ్లోనూ అలాగే ఉంటారు. అన్ని రకాలు ఉంటాయండి. ఇక్కడ మనం తీసుకునే విధానం, మనం చెడిపోవాలనుకుంటే మనం చెడిపోవడానికి మనం ఆఫీస్కి వచ్చిన టైంలో అయినా చెడిపోవచ్చు. అలా అని కాదు కదా, బట్ ఇక్కడ మీకు ఎక్స్పోజర్ నేను అదే ఇక్కడ చెడిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అవకాశాలు ఎక్కువ ఉంటే దాన్ని మనం వాడుకోని. ఇది బ్యాంకులో క్యాషియర్ జాబ్ లాంటిది. మనం జేబులో పెట్టుకుంటే అది దొంగతనం అవుతుంది. కూర్చుని ప్రొఫెషనల్గా పనిచేస్తే అది డ్యూటీ అవుతుంది. అంతే తేడా అంటున్నా. మారుతి నుంచి ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరైనా వచ్చి మీకు చెప్పారా మారుతి గారు మీ సినిమా చూసి? చాలా మంది చెప్తూ ఉంటారు. అంటే చాలా మంది ఇప్పుడు వచ్చే యంగ్ బ్యాచ్ సార్ మీ సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యాము, ఇలా చేసాం అలా చేసాం అంటుంటారు. బట్ అలా అన్నారు కదని ఎందుకంటే నేను ఒకళ్ళు చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళనే. అందువల్ల ఇవాళ మనల్ని చూసి ఇన్స్పైర్ అవుతున్నారంటే మనకు నిజంగా హ్యాపీనే, అంతే. మీ అమ్మ నాన్నలు ఇప్పుడు ఏమనుకుంటున్నారు మారుతి మీ గురించి? వాళ్ళకి అసలు సీన్ వాళ్ళకి ఏంటంటే ఇంకా మా నాన్నకు కావాల్సిన హ్యాపీనెస్ ఆయనకి లైఫ్లో ఇంకా చాలు, ఈ జీవితానికి ఇది చూశాను అనే ఒక ఆనందంలో ఉన్నారు అంతే. అంటే వాళ్ళకి ఇలాంటి హ్యాపీనెస్ చూడమేమో అనుకున్న వాళ్ళు అది చూడగలిగారు. అది ఇచ్చాను, అది సంతోషం. వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంటారు కదా. అంటే మీ ఊర్లో వాళ్ళు వచ్చి డెఫినెట్గా మా ఇంటి దగ్గరకు వచ్చి మీ అబ్బాయి ఇదయ్యారని మా నాన్నతో ఫోటోలు దిగిన వాళ్ళు ఉన్నారు. ఆయనకి మామూలు ఆనందం కాదు. మీకేమనిపిస్తుంటుంది మారుతి? మీరు అప్పుడు అనుకున్నారు కదా, మీరు స్కూల్లో కాలేజ్లో ఉన్న టైంలో నేను ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి, సినిమా అని అనుకుని ఉండరు, బట్ ఏదో ఒకటి చేసుకోవాలి, మనకంటూ ఏదో సాధిస్తానేమో అని ఫీల్ ఉండేది. కానీ బట్ నేనేంటంటే నాకున్న ఇది నేను ఇంత సాధించానని కూడా నేను అసలు లెక్కలేసుకోను. అవన్నీ నాకు క్యారీ చేయను ఫస్ట్. నాకు అసలు ఎందుకంటే నేను సాధించిన కొన్నితే ఇంకా చాలా చెయ్యాలి, ఆ టైం సరిపోవట్లేదు, త్వరగా చేయాలని ఒక ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, ఆ వాటి మీద ఉంటాను నేను అంతే. అంటే జనరల్గా ఏంటంటే ఆల్రెడీ ఒక ఫుట్టింగ్ ఉండి ఇండస్ట్రీలో, ఆల్రెడీ ఒక బ్యాకింగ్ ఉండి, గాడ్ ఫాదర్స్ ఉండి, ఎవరో వెనక నుంచి ఉన్నారు అని ఉన్నప్పుడు ఓకే దట్స్ ఫైన్, స్టిల్ అది సాధించటం అని అనుకోదు, అది లెక్కలోకి రాదు. బట్ మీ స్టోరీ నిజంగా ఇట్స్ ర్యాగ్స్ టు రిచెస్ స్టోరీ కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇది సాధించడం కూడా కష్టం కదా చాలామందికి. అంటే ఒకటేనండి, ఇక్కడ నేను అదే చెప్తున్నాను, మనలో గనక సాధించాలన్న తపనుండి అది సాధించడానికి నాలో ఈ స్కిల్ ఉందని మళ్ళీ గమనించుకుని మళ్ళీ నేను ఇది సాధించాలి అని, నేను అనిల్ అంబానీ అవ్వాలి, 1000 కోట్లు సంపాదించాలని నేను వెళ్ళకూడదు. అంటే నాకేమొచ్చో దాంట్లో నేను సాధించాలని కూడా మనకు ఆ జ్ఞానం తెలియాలన్న, అది తెలియాలి, ఇది తెలియాలి. అది తెలిసి రైట్ వేలో కనుక కష్టపడితే డెఫినెట్గా చాలా బాగుంటుంది. మీకు ఫ్రెండ్స్ ఉన్నారా ఇండస్ట్రీలో? ఉన్నారు. ఎవరు మీకు చాలా క్లోజ్ ఫ్రెండ్? యూవీ క్రియేషన్ వంశీ ఉన్నాడు, బన్నీవాస్ ఉన్నాడు, ఎస్కేఎన్, అలాగే నాగవంశీ, ఇంకా చాలామంది ఉన్నారు. మీతో పాటు వాళ్ళ లైఫ్స్ కూడా మంచిగా సెటిల్ అయిపోయినాయండి? ఐ డ్రీమ్ రాజ్ కుమార్ గారు ఉన్నారు. ఓకే, చాలా మంచి పర్సన్ నాకు ఎప్పటి నుంచో.
బాగా తెలుసు. ఎప్పటి నుంచి తెలుసు మీకు? 15 years నుంచి నన్ను చూశారు. జానీ సినిమాకి ఆయన నేను కలిసి వర్క్ చేసాం. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పటికీ ఆయన అలాగే ఉన్నాడు. ఈ మధ్య రీసెంట్గా అవార్డు వచ్చింది. నిజంగా గ్రేట్. అలా అంటే తెర వెనకుండి చాలా మన ఇండియాలోనే గర్వించదగ్గ పర్సన్ అవార్డు తీసుకున్నాడు ఆయన. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను. అంతేనా? అంతే. నిజంగా ఆయన ఛానల్లో ఇలా చాలా మంచి మంచి ఇంటర్వ్యూస్ చేస్తున్నాడు. చాలా హ్యాపీ నేనైతే. చాలా థ్యాంక్స్ మారుతి. అండ్ మీరు ఇలాగే ఎప్పటికీ అంటే మీ ప్రైడ్ని మీ షోల్డర్స్ మీద పెట్టుకొని మీరు ఇలాగే నడుస్తూ మీ జీవితంలో ఇంకా 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 సక్సెస్ సాధించాలి. మేక్ డిఫరెంట్ ఫిల్మ్స్, డిఫరెంట్ మూవీస్ అండ్ మేక్ us all proud. థ్యాంక్ యూ నండి. థ్యాంక్ యూ ప్రేమ. Thank you. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మీ లాస్యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media on 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.